సబ్స్క్రైబర్స్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడి అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అయితే మనకి ఏ పండుగ వచ్చినా సరే ప్రసాదం ఏం చెయ్యాలి అనేటువంటి ఒక చిన్న డౌట్ నడుస్తూ ఉంటుంది. అలాగే నా ఫ్రెండ్ హేమకి కూడా ఒక డౌట్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఆ డౌట్ నివృత్తి చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా ఉపయోగపడినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా. హేమ, మీరేమి తను హేమ అండి, నా ఫ్రెండ్, ఫిజియోథెరపిస్ట్. హాయ్, కొంచెం ఇటున్నారు. ఈరోజు ప్రసాదము మనము గోధుమ హల్వా చేయబోతున్నాం. అంటే ఎలాగో పులిహోర, తర్వాత గారెలు, పాయసం ఇవన్నీ చేస్తాం, కానీ సెపరేట్ గా ఒక మళ్ళీ ప్రసాదం. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. నీకేం తెలుసు? గోధుమ పిండి. ఇంటెలిజెంట్ అసలు. గోధుమ హల్వా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మనకి ప్రసాదం శివరాత్రికి ఏం చేయాలి అనేటువంటి టెన్షన్ ఉండదు. గోధుమ పిండి అందరి ఇంట్లోనూ ఉంటుంది తెలిసి. బెల్లం, జీడిపప్పు, ద్రాక్ష, ఇలాచి, లైటర్ ఉంటే ఉంటుంది, లేకపోతే మ్యాచ్ బాక్స్ ఉంటుంది, ఇంతే. అండ్ అలాగే కొంచెం నీళ్లు. కొలత ఏంటి అంటే మనము ఎంత గోధుమ పిండి తీసుకుంటామో, అంటే ఈ గ్లాస్ తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఆమె పేరు చెప్పి మనం కూడా తినచ్చు కదా. కానీ చాలా మంది వాళ్ళు ఉపవాసంలో ఉంటారు కదా, నీళ్ళు ఉండదు, ఎప్పుడు ఉంటారు కదా. ఉపవాసం అయితే మనం డైరెక్ట్ ఎమర్జెన్సీ ఉంటుంది కదా. సో ఇలాగా ఒక గ్లాస్ మనం తీసుకుంటే గోధుమ పిండి అంతే, బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనము గ్యాస్ వెలిగిద్దాం. ఓకే, వెలిగించేసి నెయ్యి కొంచెం ఎక్కువ. అందరూ డైట్ లో ఉన్నారు ఇంట్లో. మరి స్వామి డైట్ లో ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇది ఫైనల్ తెలియదు, భక్తులే కాబట్టి. భక్తుల కోసం నెయ్యి కొంచెం తక్కువ వేసి ఈ పిండి ఉంది కదా ఏమో, దీన్ని ఇందులో వేసేసి వేయాలి. ఇప్పుడు అది అయ్యే లోపు మనము బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. ఓకే, నీళ్ళు పోసేస్తున్నాను. అండ్ సేమ్ ఒకటే కప్పు మనం గోధుమ పిండి తీసుకున్నాము, ఒక కప్పు బెల్లం. సో ఇది ఇందులో కరగాలి. హేమా, ఉపవాసం జాగ్రత్త గురించి తెలుసు? నాకు తెలీదమ్మా. పడుకోకూడదు, నేను చెప్తాను. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ. చేయడంలోనే శివ పూజ అంతర్లీనంగా ఉంటుంది. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏంటంటే ఉప అంటే సమీపమునందు, వాసము అంటే ఉండుట. దేనికి సమీపమునందు ఉండుట అంటే భగవంతునకు సమీపమునందు ఉండుట. అది చెలరేగిపోతారు. చాలా మంది ఉంటారు, కానీ మధ్య మధ్యలో వాళ్ళకి చాలా పర్సనల్ విషయాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా మందిని చూస్తుంటాం ఇలా దేవుడికి పూజ చేస్తూ చేస్తూ, అమ్మా పని మనిషి వచ్చిందా, ఏంటమ్మా వంట అయిపోయిందా, అంటే మైండ్ ఎంతసేపు ఇంకా వేరే విషయాలను తిరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా మనం దాన్ని లీనం చేసుకోగలగాలి. ఏది ఇవాళ మనం హల్వాలోకి లీనం. ఓకే, మంచి గుమగుమలాడే వాసన వస్తుంది కదా హేమ. మీరు ఏమేమి ప్రసాదాలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో? పాయసం రెండు ఒకటే కదా, పాలు ఒకటే. ఎక్కువ చేయట్లేదు, డైట్ కదా. అందరూ బయట నుంచి తెప్పించేసుకుంటున్నారా? లేదంటే ఒకప్పుడు అమ్మల్ని అడిగేవాళ్ళం, ఇప్పుడు యూట్యూబ్ మదర్ అడిగి తెలుసుకుంటున్నాం. అంతేగా అంతేగా. ఈ బెల్లం పాకం రెడీ అయిపోయింది, కానీ ఇందులో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఫిల్టర్ చేసేస్తుంది. ఈరోజు యాక్చువల్లీ ఈ వీడియో చేద్దాము అనుకుంటున్న టైంలో కరెక్ట్ గా హేమ వచ్చి ఇక్కడ చిక్కుకుంది అనమాట, తినడానికి కరెక్ట్ గా టైంకి. ఏమిటి వేడైందా? వేడైపోయింది. జీడిపప్పు, ద్రాక్ష ఫస్ట్ మనం కొంచెం వీటిని వేసేద్దాము. అలా కోసి దేని గడితే దానికే వాడాలి. మనం ఈ వంటలు అవన్నీ చేసేటప్పుడు కూడా చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో చేసేటట్టయితే తినే వాళ్ళకి చాలా బాగుంటుందంట. రకరకాలైనటువంటి
మెయిన్ గా మనం దేంట్లో జాగరణ చేయాలి అంటే మన లోపల ఉండేటువంటి నెగటివిటీ అంతా తొలగించేసి పాజిటివిటీని జాగృతం చేయాలి. దానికి మనసంతా లీనం చేసి ఆ భగవంతుని దగ్గర కూర్చోవాలన్నమాట. అలా అయితే చాలా బాగుంటుంది. ఏమంటారు? ప్రేమగా ఉండాలి. ప్రేమగా ఉండాలి. అది ఇప్పుడు కక్షలు పగలు ఇవన్నీ పెట్టుకుంటే ఎవరికి డ్యామేజ్ జరుగుతుంది? మాక్సిమము మన శరీరానికి డ్యామేజ్ జరుగుతుంది. కుదిరినంత వరకు ఆ పగలు, ప్రతీకారాలు, కక్షలు, ఈర్ష్యలు ఇవన్నీ వదిలేసుకోవాలి. దానికి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్గమే దైవభక్తి మార్గం. అది ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం జీడిపప్పు కూడా వేపేద్దాం. ఇలాగే గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, కొంచెం సేపు ఎక్కి కూర్చుంటారు ఏంటి? అప్పటి ఏం చేయదు. వీడియో తీసుకున్న వాళ్ళు ఏమైనా ఎక్కి కూర్చుంటారా? కాసేపు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసం కాబట్టి నేను టేస్ట్ కూడా చూడట్లేదు. ప్రేమగా ఈరోజు హేమగా. నేను చాలా ఏళ్ళు అయిపోయింది జాగరణ చేసి, ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నా. నేను కూడా ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జాగరణలో భాగంగా మనం చూసేవన్నీ కూడా కాస్త పాజిటివిటీని కలిగించేవి ఏమైనా వినేవి కూడా ఉంటే బాగుంటుంది. మరి ఎక్కువ నెగటివిటీ అయితే మన మైండ్ కూడా అలాగే ఆ ఎమోషన్స్ కి గురవుతుంది. కాబట్టి ఈ రోజు వీ హ్యావ్ టు బి వెరీ వెరీ ఫోకస్డ్ అండ్ పాజిటివ్. అది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి పద్ధతులు అన్నీ కూడా మన హిందూ ధర్మంలో ఉండేవన్నీ సైంటిఫికల్. అంటే మనం బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి కాళ్ళమెట్టలు వేసుకోవడం వరకు, అలాగే ఈ పూజలు అన్నీ కూడా మన శరీరాన్ని కూడా 100% హెల్తీగా ఉంచడం కోసం చేసినటువంటి ఆచారాలు. కానీ మన బిజినెస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, నేను నా లైఫ్ స్టైల్ని నేను ఎలా బతుకుతాను అంటే నెగటివిటీ, ఎస్పెషలీ పాత్రలు ఏవో జరుగుతాయి. డెఫినెట్లీ మన లైఫ్ అన్నాక మనకి ఎవరెవరితోనో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఎప్పటికప్పుడు దాన్ని నింపేసుకోవాలన్నమాట. వాళ్ళు నేను కక్ష తీర్చుకుంటా పెట్టుకుంటే లోపల సెల్స్ ఏం డ్యామేజ్ అయినమ్మా. అందుకని అలా మనం హాయిగా హ్యాపీగా బతికేసేయాలి. ఓకే, సరే, బెల్లం పాకం రెడీ. ఓకేనా? ఓకే, ఇందులోకి ఇప్పుడు ఈ బెల్లం పాకం మనం కలిపేసుకోవాలి. వేసేసుకుంటాం. లైట్ బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు మనం ఈ బెల్లం పాకం ఇట్లా వేసి కలిపేస్తూ ఉండాలన్నమాట. గట్టి పడిపోకుండా ఉండలు కట్టకుండా మనం దాన్ని కలిపేసుకోవాలి. జీడిపప్పు బ్రౌన్ అవ్వాలి, ఈ హల్వా కూడా బ్రౌన్ అవ్వాలి. ఉండలు కట్టకుండా దాన్ని మనం కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. దీనిలోకి జీడిపప్పు ద్రాక్ష కలిపేసి ఇలాచి పొడి వేసేస్తే అయిపోయింది. సో నేను ఆ పెద్ద గ్లాస్ కి నీళ్లు పోసేసి దాంట్లోకి బెల్లం వేసేసాను కదా, కరెక్ట్ గా మనకు సరిపోతుంది. 1:1. నా చిన్నప్పుడు శివరాత్రి ఎలా గడిచేది తెలుసా? అయ్యప్ప స్వామి టెంపుల్లోనే ఆల్మోస్ట్ పెరిగాను నేను. సో రాత్రి మొత్తం భజనతో గడిచేది కంప్లీట్ గా. అందులో రకరకాలైనటువంటి పాటలు. ముఖ్యంగా గుర్తుండిపోయింది ఏంటంటే బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అది ఇష్టమైన సాంగ్ రెడీ అయిపోయింది. చూసారా? ఫినిషింగ్ టచెస్. ఓకే, జీడిపప్పు, ద్రాక్ష అండ్ ఇలాచి సాఫ్ట్. కావాలంటే బాదం పీసెస్ కూడా వేసుకోవచ్చు, కట్ చేసేసుకొని. ఇది ఈ శివరాత్రికి నేను తయారు చేసిన ప్రసాదం. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు.